సరే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగినాయి, అన్ని భూములు అమ్ముకుంటున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన అమ్మేటోళ్ళు ఉంటే కొనుక్కుంటోళ్ళు ఎవడైనా ఉంటాడు. మన పొలం మనం అమ్ముతేనే కదా ఎవరైనా కొనేది. ఏమో వెనకటికి మన ఊరు నుంచి టౌన్‌కి పోయే వరకు అంతా బాగుండే. ఇప్పుడు ఆడికిడికి మొత్తం తురుకోళ్ళు అయ్యిండ్రు. అంటే మరి అమ్మేంది ఎవరు జాగాలు? మన మన ఊరు నుంచి టౌన్‌కి పోయే వరకు మరి మన పొలాలు అందరివి మనవే ఉండే, మన హిందువులే ఉంటే మరి తుర్కోలు ఎట్లా కొనుక్కున్నారు? అమ్మింది మనం కాదా? అమ్మేది మనమే. పోనీ అమ్మిపిచ్చింది ఎవడు? మధ్యలో ఉండి కొనిపిచ్చింది ఎవడు? మనోడే కదా! ఇప్పుడు అమ్మేది మనమే, కొనేది మనమే. కొన్నాక వాడేమన్నా చేసుకుంటాడు. ఈ నుంచి ఆడి వరకు తుర్కోలు ఎవడురా అబ్బాయి, పోనీయర్రా అబ్బాయి అంటే అర్థమేంది? అమ్మేది మనమే. మనం పొలం అమ్మకుంటే ఎవడు తీసుకోడు కదా! ఏ తుర్కోళ్ళు గానీ, ఏ కులమోళ్ళు గానీ, ఏ మతమోళ్ళు తీసుకోరు కదా! మరి వ్యవసాయానికి ఉన్నటువంటి పంట పొలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాత ముత్తాతలు కించిత్ పొలం పోకుండా కాపాడి మనకి ఎకరాలు ఎకరాలు మనకు వాళ్ళు కడుపు కట్టుకొని నూకలు తిని సంగటి తిని పొలం అమ్ముకోకుండా కడుపు కట్టుకొని మన కోసం పొలం ఉంచితే మనం అమాతంగా అమ్ముతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. అరే ఇల్లు అనేది మనము సొంతంగా సంపాదించి కట్టుకోవాలి. ఉన్న పొలాలను అమ్ముతున్నాం. మళ్ళీ అమ్మి ఏం చేస్తాం? వీడికాడికి తుర్కోలైన రాబోయే మనల్ని ఓనియరు అని మన తుర్కోల మీద దొబ్బడం. అమ్మేటోడు హిందువే. మధ్యలో దళాయిగా అమ్మేటోడు ఉన్నట్టు బ్రోకర్ గాడు హిందువే. వాళ్ళు సంపాదించురు, కొంటున్నారు. కొన్నాక వాడు కంపౌండ్ అన్న పెట్టుకుంటాడు, మస్జిద్ అన్న కట్టుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. ఇప్పుడు అమ్మేది మన హిందువులమా కాదా? మరి అమ్మిపించేటోడు హిందువే, అమ్మేటోడు హిందువే. మరి ఇది ఎక్కడ? పోని పొలాలు అమ్ముతున్నారు. కష్టం చేసి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టకుండా భూమి అమ్మాలి, ఇల్లు కట్టాలి. అరే అట్లా భూమి అమ్మి కడితే కనీసం ఎవరైనా గౌరవిస్తారా ఊర్లే? ఏ ఊర్లో అయినా సరే, ప్రతి ఊర్లో రాష్ట్రం మొత్తం అంటున్నా. వాడే సంపాదించి కట్టిండా, పొలం అమ్మిడి కట్టిడు అని విలువ లేకుండా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత బాగా కట్టుకున్నా విలువ లేకుండా అన్నీ చేసేది మనమే. మళ్ళీ అవతల కులాల మీద మతాల మీద దుబ్బడం. మనము చేసే పద్ధతులలో ఉన్న దాంట్లో చదువుకున్నారు. చిన్న రూమ్లో 10 మంది పడుకున్నారు. ఉన్న గంజైన 10 మంది బాగా ఆనందంగా ఉన్నారు.